ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఎలా చేస్తారు? అసల ఆ ప్రొసీజర్ అంటే ఏమిటి? అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. నేను మీ డాక్టర్ అనూష బింగి, యువర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనేది ఒక కార్డియాలజిస్ట్ ఎలాగైతే హార్ట్‌ని యాక్సెస్ చేసి యాంజియోగ్రఫీ చేస్తాడో, అంటే మీ హ్యాండ్‌లో కానీ, మీ తొడ భాగంలో ఒక చిన్న క్యాన్యులా ద్వారా మనము యుట్రస్‌ననేది యాక్సెస్ చేయవచ్చు. సో, కార్డియాలజిస్ట్ యాంజియోగ్రఫీ చేయడం అనేది ఎంతో కామన్‌గా వింటూ ఉంటాం. అంతే సింప్లర్ ప్రొసీజర్‌గా మనం యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది చేస్తాం. సో, హ్యాండ్ మీద గాని, మీ అంటే వ్రిస్ట్ భాగంలో చిన్ని వెసెల్ ద్వారా, లేదంటే తొడ భాగంలో చిన్న వెసెల్ ద్వారా. సో, ఆర్టరీ అనేది ఉంటది గదా! దాని నుంచి మనం యుట్రస్‌కి ఏదైతే ఆర్టరీ సప్లై చేస్తుందో, దాన్ని మనము ఒక చిన్న కాథెటర్ అండ్ వైర్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. అది యాక్సెస్ చేసినాక సూపర్ సెలెక్టివ్ కాన్యులేషన్ అని అంటారు. అంటే యుట్రస్‌ని కాకుండా ఫైబ్రాయిడ్‌కి మాత్రమే సప్లై చేసే ఆర్టరీస్‌ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. అది బ్లాక్ చేయడం వల్ల ఫైబ్రాయిడ్‌కి అనేది ఆర్టరీ అంటే మనకి ఏదైతే రక్తస్రావం ఉందో దాన్ని బ్లాక్ చేసుకుంటాము. సో, ఫైబ్రాయిడ్ సైజ్ అనేది చాలా మటుకు ష్రింక్ అయిపోతుంది. దెన్ అది రికవర్ అవ్వడం అనేది చాలా చాలా రేర్. సో, ఎందుకు అంటే మనం రూట్ కాజ్‌ని మనం అడ్రెస్ చేస్తున్నాం కాబట్టి ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనేది మచ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా జరుగుతుంది. సో, మీరు ఒక రికవరీ ఫేజ్ కూడా ఒక 2-3 డేస్‌లో మీరు రికవరీ అనేది ఫాస్టర్‌గా చూస్తూ ఉంటాం. యెస్. ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఈస్ ఎ స్కార్‌లెస్, మచ్ లెస్ పెయిన్‌లెస్ అండ్ నో అనస్థీషియా ప్రొసీజర్. థాంక్ యూ.